అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. పార్లమెంట్లో మనం అనుసరించాల్సిన వ్యూహంపై ఆయనతో చర్చించి రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పక్షాల ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ ఏ విధంగా పార్లమెంట్లో అనుసరించాలో వీటన్నిటి మీద వారితో సుదీర్ఘంగా చర్చించి వారు ఇచ్చిన సూచనల మేరకు పార్లమెంటులో మేము బడ్జెట్లో తగిన విధంగా స్పందిస్తామని తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మనం చూస్తున్నాం, గత డబుల్ ఇంజన్ సర్కారు వచ్చిన 6 నెలల నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు, అంతేకాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా తప్పకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చూసాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతో దారుణంగా ఆర్థికంగా వెనకబడిపోయి ఉంది. వాటిలన్నిటికీ ఇబ్బంది లేని విధంగా ఇవాళ గౌరవ ప్రధాన మంత్రి గారు, అంతేకాకుండా గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో పలు దఫాలు ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ వెళ్ళి చర్చించడం జరిగింది. వాటి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగు రీతిలో అన్ని విధాల మంచి అవకాశాలు ఉండి తప్పకుండా రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో సరసన చెందే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ ఉండబోతుంది. తప్పకుండా మేమందరం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా అదే విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని తెలియజేస్తున్నాం. మాకు అన్ని ప్రాధాన్యతలే. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్నో పరిశ్రమలు రావాలి, అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి, పోలవరం అయింది. రేపు గోదావరి, బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు కూడా కొత్తవి స్టార్ట్ అవబోతున్నాయి. వీటితో పాటు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా సెటిల్ అయ్యే విధంగా అక్కడికి రావాల్సినవన్నీ, వీటికి తోడు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు సౌకర్యం, ప్రతి ఇంటికి ట్యాప్ వచ్చే విధంగా, అంతేకాకుండా ప్రయాం సూర్యగర్ ఇటువంటి కేంద్ర పథకాలు మరిన్నిటి నిధులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జల్ జీవన్ దీక్ష అని వాళ్ళు నిజంగా 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా కేంద్ర నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అట్లా కాకుండా రాష్ట్రం మొత్తం మీద 70,000 కోట్లు జల్ జీవన్ మిషన్కి అవసరం ఉంది. ఇటువంటి ఎన్నో ప్రపోజల్స్ రాష్ట్రానికి అవసరమైన ప్రపోజల్స్ ఇచ్చాం. అవన్నీ ఈ బడ్జెట్లో ఉంటాయని మేము ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.